నాకు తెలిసి కృష్ణరాజు గారిలో ఒక రియలైజేషన్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని రియలైజేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మంచి పరిణామం రావాలి. ప్రతి వ్యక్తిలో ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భంలో పశ్చాత్తాపం కనబడాలి, తప్పనిసరిగా కనబడాలి. పోలీసుల విచారణలో వివిఆర్ కృష్ణంరాజు వెల్లడి. సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు, నన్ను పిలుస్తున్నారు అని అంటే దీనికి సంబంధించి ఒకవేళ ఇది నిజంగానే ఆయన చెప్పారా, చెప్పకపోయినా ఎక్కువగా సాక్షి ఛానల్ కనిపిస్తుంటారు. అలాగే వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా మాట్లాడుతుంటారు. ఒకవేళ సాక్షి ఛానల్లో ఎక్కువగా కనిపిస్తున్నారని చెబితే అది వాస్తవమని అనుకున్నా ఆయన డేటాతో సహా వస్తూ ఉంటారు వివిధ అంశాలకు సంబంధించి. మీకు ఉదాహరణకి జీడిపి కానీ, జిఎస్డిపి కానీ, వివిధ రంగాల అభివృద్ధి కానీ, వ్యవసాయం ఇలాంటివి కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగాల కల్పన కానీ ఈ డేటాతో వస్తుంటారు. కాబట్టి మనం ఆ అంశం మీద వారిని ఇన్వైట్ చేసి ఆ డేటా ప్రజలకు వినిపించేటటువంటి ప్రయత్నం చేశామే తప్పిస్తే ఎవరి మనసులు గాయపరచాలని, ఒకరి మనోభావాలు దెబ్బతీయాలని, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని సాక్షి ఎప్పుడూ కూడా కోరుకోదు. కృష్ణంరాజు గారు చెప్పిన పొరపాటున మాట్లాడా అని కూడా అన్నారట. నిజంగా ఇది కొంత రియలైజేషన్ రావడం మనం సంతోషించదగ్గ పరిణామంగానే చూస్తున్నాం. ఎవరైనా సరే గట్టిగా మాట్లాడొచ్చు, అబ్యూస్ చేయకూడదు, వాస్తవాలను ప్రజలకు చెప్పొచ్చు, ఒక ప్రాంతాన్ని కించపరచకూడదు. అది ఎవరు చేసినా తప్పే. రైట్, మీరేం చెప్తారు రామ్నాథ్ గారు? ఈశ్వర్ గారు ఇప్పటికైనా కూడా కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఎవరు సమర్థించారు. యాక్చువల్లీ ఆ రోజు సాక్షి కావచ్చు, ఆ మర్చితో ప్రత్యేకంగా డిబేట్ పెట్టి కొమ్మినేని గారు కావచ్చు, ఆయన వ్యాఖ్యలు ఖండించారు. ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా సారీ కూడా చెప్పారు. ఇది సాక్షి కూడా వెంటనే స్పందించింది. సాక్షి కూడా వెంటనే స్పందించారు, సంబంధం లేదని చెప్పారు, ఖండించారు, అన్ని చేశారు. కాకపోతే ఇప్పటికీ కూడా సాక్షి ఖండించలేదు, జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు, వైఎస్ భారతి గారు ఖండించలేదంటే ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకు తోచిందంతా. నిన్న కోర్టులో హాజరుపరిచిన సమయంలో న్యాయమూర్తి ఒక మాట అన్నారు, చాలా అద్భుతమైన మాట. ఇప్పుడు ఒక గ్రామంలో కొందరు పేకాటో ఇలాంటి జూదం ఆడుతూ ఉంటే మీరు మొత్తం ఆ గ్రామానికి మొత్తం ఆపాదిస్తారా అని కృష్ణరాజు గారిని ప్రశ్నించారు. కరెక్ట్. ఇప్పుడు ఏదన్నా అసలు అక్కడ ఉందో లేదో తెలియదు మరి, కానీ ఒక ప్రాంతాన్ని ప్రస్తావించి అలాంటి పదం వాడడం అన్నది చాలా తప్పు. దాంట్లో ఇంకో మరో ఆలోచన లేదు. ఆ తర్వాత కూడా కొమ్మినేని గారు చాలా హుందాగా తన ప్రమేయం లేకపోయినా కూడా, తన తప్పు లేకపోయినా కూడా వచ్చి క్షమాపణ చెప్పారు. ఆ పని కృష్ణరాజు గారు ఇంకా చేయాల్సింది, కానీ ఆయన ఒక విధంగా సమర్థించుకుంటున్నారా అనే అర్థం వచ్చేలా కూడా ఆ తర్వాత ఒకటి 2 వీడియోలు విడుదల చేశారు. అది కూడా తప్పు. ఇంత దుమారం రేగినప్పుడు, ఇంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయన్నప్పుడు సారీ చెప్పాలి. సారీ చెప్తే ఏమి, ఒక అడుగు తగ్గితే ఏమి, తప్పు జరిగింది అన్నప్పుడు వెంటనే సారీ చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి. దాంతో పాటు న్యాయమూర్తి గారు అన్న వ్యాఖ్యలు ఒక కృష్ణరాజు గారే కాకుండా ఇప్పుడు ప్రధాన మీడియా సంస్థలుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏం చెప్పారు, ఒక గ్రామంలో జూదం ఆడుతూ ఉంటే ఆ గ్రామం మొత్తం అలాంటిదని మీరు ఎలా ఆపాదిస్తారు సీనియర్ జర్నలిస్ట్ అని అన్నారు. ఇదే అప్లై చేయాలి ప్రధాన మీడియా సంస్థలు. మాటకు ముందు రాయలసీమ సంస్కృతి, కడప సంస్కృతి, అనంతపురం సంస్కృతి, కర్నూలు సంస్కృతి అని రాస్తూ ఉంటారు. వీళ్ళు రాయడం కదా సార్. టీడీపీ నాయకులు ఓవర్గా, చంద్రబాబు నాయుడు గారితో సహా టీడీపీ నాయకులు అయితే రాయలసీమ రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, పులివెందుల రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, గూండాలని పదే పదే ఒక ప్రాంతం పైన విషం చిమ్ముతూ ఉంటారు. అదేది దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు ఈశ్వర్ గారు, ఈ రోజు కాదు, చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మీడియా సంస్థల్ని కోర్టులు హెచ్చరించే, వీళ్ళు బలవంతులు కాబట్టి కోర్టులు హెచ్చరించుకోవచ్చు. కానీ నిన్న కృష్ణరాజు గారికి సంబంధించి కోర్టు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యలు మనకు కూడా వర్తిస్తాయి అని చెప్పి ఈ మీడియా సంస్థలు ఇక్కడైనా ఇతర ప్రాంతాలని, కొన్ని వర్గాల్ని కించపరచడం కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పదే పదే ఈ అంశాన్ని ప్రచురించడమో, లేకపోతే ఆ వ్యాఖ్యల్ని అమరావతి ప్రాంతానికి ఆపాదిస్తూ పదే పదే డిబేట్లు పెట్టడము, దీనికి సంబంధించి కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అంటే వాళ్ళు ఆపకూడదనే కదా ఈశ్వర్ గారు. మొన్న నారా లోకేష్ గారు ఒక వ్యాఖ్య చేశారు కార్యకర్తల సమావేశంలో. ఆ మాటలు మాట్లాడిన వాడిని తీసుకొని వచ్చి లోపలేయడం 2 నిమిషాలే, వాడు వీడు అంటూ కూడా మాట్లాడారు మంత్రి గారు. మాట్లాడకూడదు, 2 నిమిషాల్లో లోపలేయడం. కానీ ఇదంతా ప్రజల్లోనికి వెళ్ళాలి కదా అని ఆగాము. కార్యకర్తలు మాత్రం ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదని బాధపడ్డారు అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ ఏంది, మేము ఇదంతా ఒక ప్లాంట్ గా నడుపుతూ ఉన్నాము, ఈ అంశం ఆధారంగా ఒక పెద్ద రచ్చ నడపాలనుకుంటున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అందుకే మేము 2 నిమిషాల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది 2 నిమిషాల పని అయినా సరే దాన్ని డ్రాగ్ చేసుకుంటూ, పొడిగిస్తూ రకరకాల పేజీలు రాజకీయ లబ్ధికి ఎంత అవకాశం ఉందో అంతవరకు లాగుతూ వచ్చాము అని ఆయనే చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా అలాంటిదే. ఈ డిబేట్ అనేది ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. నిన్న కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యని మాట్లాడాలి, అది తిరిగి ఉచ్చరించాలంటేనే మనకే సాధ్యం కావడం లేదు. కానీ అవతల వాళ్ళు యథేచ్ఛగా ఆ మాటను రిపీటెడ్ గా చెప్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా అమరావతి ప్రాంతం వాళ్ళని వీళ్ళు కించపరుస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఎవరో అతను అన్నాడు, ఒక వ్యక్తి ఇండివిజువల్ హోదాలో అన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, లేకుంటే ఒక సంస్థ నడపడం లేదు, లేకుంటే సాక్షిలో జర్నలిస్ట్ కూడా కాదు, ఆ మీడియా సంస్థకు ఆపాదించే ఒక వ్యాఖ్య చేస్తే దాన్ని పట్టుకొని ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు అని ప్రచారం చేయడం ద్వారా ఎవరికి నష్టం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ లబ్ధితో ఈ అంశాన్ని రిపీటెడ్ గా గుర్తు చేస్తూ అదే పదాన్ని పలుకుతూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఆ ప్రాంత మహిళలు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు వీళ్ళు పదే పదే, ఎవరో ఒక వ్యక్తి అన్న దానికి వీళ్ళు ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. మరి ప్లీజ్ మీరేం మాట్లాడతారు అంటే వాళ్ళు పకడ్బందీగా సాక్షి చేయించింది అనేటటువంటి కోణంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విపరీతమైనటువంటి ప్రయత్నం ముందు నుంచి ఆ రోజు నుంచే చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వాళ్ళు పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ కూడా చూడండి, చూస్తే కేఎస్ఆర్ గారు ఈయన బాగా ఎంకరేజ్ చేసి పిలిచేవాళ్ళని. అంటే 2 రోజులు పోయినాక దొరికితే ఇంకా అవకాశం, చిన్న అవకాశం, ఒక రవ్వ రేణువు ఎంత ఉంటుంది. అదే సార్, అందుకనే దొరికితే చాలు కదా. ఇప్పుడు దాంట్లో అసలు బ్యానర్ వార్త మీరు ఒకసారి నాకు అది దాంట్లో మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఒకసారి చూస్తే అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి అంతా విమర్శలు చేస్తున్నా అని చెప్పినట్టు తెలిసింది. ఇది ఆయన చెప్పలేదు, వార్తలో చూడండి. మీకు దాంట్లో చూస్తే క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే సాక్షి టీవీలో నాకు గుర్తింపు ఇస్తున్నారు, అందుకే ఆ ఛానల్లో చర్చలో పాల్గొంటున్నా, ఈ క్రమంలోనే అలా మాట్లాడా అని మురికి వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పాత్రికేయుడు విఆర్ కృష్ణరాజు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఎవరు కిరణ్ కి అక్కడి నుంచి సమాచారం అందించారు. ఏదైనా సరే ఒకటి ఆయన చేసింది తప్పు అనేది 100% ఆయన చేసిన తప్పు, కానీ వీళ్ళు రాసింది కూడా 100% తప్పండి. ఎందుకు ఇప్పుడు అది డాష్ రాజధాని అనేది తప్పు, అలా అనకూడదు. ఆ డాష్ పదాన్ని నేను కానీ రామనాథ్ గారు కానీ మీరు కానీ ఎక్కడ ఉచ్చరించట్లేదు. ఆ రోజు సాక్షిలో ఒక్కసారి అతను మాట్లాడాడు, దాన్ని కొమ్మినేని గారు కూడా ఆ మాట అసలు మాట్లాడలా. కానీ తర్వాత 100 సార్లు రాస్తుంది వీళ్ళు. ఈ రోజు కూడా ఈనాడు దినపత్రిక చూస్తే చూడండి సార్, అమరావతి ఆ డాష్ రాజధాని, అమరావతి ఆ రాజధాని, ఆ పేరు నేను చదవకూడదు అంటూ జుగ్గుసాగర్ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పాత్రికేయుడు అని రాశారు. మళ్ళీ అమరావతి ఆ రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానల్లో అని మళ్ళీ రిమాండ్లో అన్నట్టుగా ఒకటే రోజు ఒకటే వార్తలో 2 సార్లు రాశారు అదే పదాన్ని. మరి ఎందుకు ఇంకా పదే వాళ్ళు నాయకుడిగా మీకున్న పరిజ్ఞానం ఇన్నేళ్ల జర్నలిజంలో ఒక మురికి వ్యాఖ్యలను రాయని తప్పులేదు, అలాంటి వ్యాఖ్యలు మురికి వ్యాఖ్యలు అన్నారు కదా, మళ్ళీ అదే ఉచ్చరించి అదే రాయటం, మళ్ళీ వాళ్ళ టీవీలో అదే హెడ్డింగ్లు పెడుతున్నారు. ఒక్కసారి అంటే ప్రపంచం మొత్తం వీళ్ళే దాన్ని ఏదైతే సర్క్యులేట్ చేసి అది ఆ రాజధాని అని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా అంట. ఇందాక రామ్నాథ్ గారు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పులివెందుల ఫ్యాక్షనిస్టులు, కడప గోండాలు, రాయలసీమ రౌడీలు అంటారు. అంటే రాయలసీమలో ఉండే వాళ్ళందరూ రౌడీలా? ఎవడో ఒక చోట విచారం చేశాడు అనుకోండి, మొత్తం ఆ ఊరంతా తప్పన్నాం కదా ఇప్పుడు మనం. మరి ఇప్పుడు ఎవడో ఒక రౌడీ ఉంటే ఆ రౌడీని, ఆ ఊరంతా రౌడీ అని మీరు అంటే మరి ఆ ఊరంతా మీరు ఆ ప్రాంత మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. అంతే కదా. మరి ఎవడో ఒక చోట గంజాయి అమ్మితే అది గంజాయి రాజధాని అంటే తప్పు కదా. మన వ్యభిచార కోపంలో ఇదే టీవీ5 లో వ్యభిచార కోపంలో విజయవాడ అని రాశారు. ఎంత తప్పండి. ఎవడో ఒకటి పనికిమాలినాడు అట్లాంటి నీచాతి నీచ కార్యక్రమం చేస్తే మొత్తం విజయవాడలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కోపంగా విజయవాడ అని పెట్టారు, ఎంత తప్పు తమ్నైల్ పెట్టారు. అంటే మొత్తం విజయవాడకి ఆపాదిస్తే వీళ్ళని ఏం చేయరా? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా కాబట్టి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రం, గంజాయి రాష్ట్రం అని ప్రచారం చేశారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న అందరు గంజాయిని డ్రగ్స్ తీసుకుంటారని అది తప్పు కదా. సో ఇప్పుడు కూడా అటువంటిది మానుకోవాలి అవతల వాళ్ళు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే అన్నారో అది తప్పు, రాసి పద్దాకలు రిపీట్ చేసి చేసేటటువంటి మీది కూడా 100% తప్పని చెప్తారు. రైట్. 2014-19లో రైతు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళకి ఒక గొప్ప అనుభవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, ఆ భుజాల పైన వేసుకుంటాను అన్నారు. తర్వాత ఏమన్నారు? అంతా ఇచ్చేసాను, అయిపోయింది, వెళ్ళిపోండిక అన్నారు. 83,000 కోట్లు అంటే దాదాపు ఆ తర్వాత నెరవేర్చింది కేవలం 14,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా ఎంత ఎగ్గొట్టారనేది మనకు తెలుసు. ఇచ్చేసాను, మీకు అత్యాశ ఉండకూడదు అని రైతుల్ని ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఎంతమందికి సూపర్ 6 వచ్చిందనేది ఈ రాష్ట్రంలో లబ్ధిదారులందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా మొత్తానికి తెలుసు. అందరికీ తెలిసిన చాలా సింపుల్గా సూపర్ 6 అమలు చేసేసా. తల్లికి వందనం కింద 13,000 ఇస్తున్నాం. ఇంకా రూపాయి కూడా పడిందో లేదో తెలియదు, నాకైతే తెలియదు. P4కి ఆడబిడ్డ నీదట. అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకుంటే 18 నిండిన వాళ్ళకి వాళ్ళు మీకు అభివృద్ధి కింద ఏదో ఇస్తారు, డబ్బులు ఇస్తారు అంతే. స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగ భృతి అంట, వాళ్ళకి ఇచ్చేసారంట నిరుద్యోగ భృతి. ఇంకా ఉచిత బస్సు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇస్తారట. కాబట్టి అయిపోయింది అంటున్నారు. ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, నాలుక మందం సూపర్ 6 ఇవ్వలేదని ఎవరైనా అంటే వారికి నాలుక మందం అన్నారు.
సూపర్ 6 లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని నాలుకలు మందం అయ్యాయి అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారి మాటల్లోనే విందాం ప్లీజ్. ఈ సూపర్ 6 నాలుగు మందం గురించి ప్లే చేయండి. రైతు బంధుని చెప్తాను. రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం, రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది, ప్రిపరేషన్స్ అవుతున్నాయి, ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. రామనాథ్ గారు, బాలకృష్ణ గారు ఒక సందర్భంలో నవ్వకండే ఇది సీరియస్ మ్యాటర్ అంటారు. నాకెందుకు అది గుర్తొచ్చింది ఈ సందర్భంలో. ఇప్పుడు ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాలా, నవ్వుకోవాలా దీన్ని చూసి? ఇప్పుడు ఈశ్వర్ గారు ఇలా ఇంకా సూపర్ 6 అమలు కాలేదు అంటే వాళ్ళ నాలుక అని చెప్పి పాలు ఇచ్చారు. అవును, ఆ పాదులు ఎక్కడ నాలుకలు కోచేస్తామని కానీ వెంటనే నాలుక మందం అని సరిపెట్టారు ముఖ్యమంత్రి గారు. అందుకు మనం ఆనందించారు. ఇప్పుడు P4 ఏంటి? సొసైటీలో అట్టడుగున ఉన్న 20% వాళ్ళని అత్యుత్తమ స్థాయిలో ధనవంతులుగా ఉన్న 10% మంది దత్తత తీసుకొని వాళ్ళని బాగు చేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది మించి లేనట్టుంది ఇప్పటికి జరిగింది. ఇంత ప్రచారం చేసినా కూడా ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆలోచనలు ఉండే వాళ్ళు తొలి రోజుల్లోనే వచ్చేస్తారు ముందు. ఎక్కువ ప్రవాహం అన్నది ఫస్ట్ లోనే ఉంటుంది. కానీ ఇంత చేసి ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు మాట్లాడినా కూడా అది ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. పైగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ ప్రకారం చూసినా అంటే వాళ్ళు 20% మందికి అది కూడా సాధ్యం కాకపోవచ్చు. అంటే 20% మందికి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? P4కు లింక్ ఎలా చేస్తారు? అంటే నెల మీరు 1,500 మీరు ఇవ్వండి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు చెప్తారా? మరి ఈ హామీ మేనిఫెస్టోలో చెప్పాలి కదా, మేము P4 అన్నది మాకు సంబంధం ఉండదు, మేము ఇలా ధనికులకు మిమ్మల్ని అందరినీ అటాచ్ చేస్తామని చెప్పాలి కదా. ఆ రోజు చెప్పలేదు కదా. నిరుద్యోగ వృత్తి అంటే స్కిల్ డెవలప్మెంట్ కంటారు. అంటే ఇదేంటి, ఈ రెండు కూడా ఇవ్వము అని డైరెక్ట్ గానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. జీరోనా నిరుద్యోగ వృత్తి? అయితే నిరుద్యోగ వృత్తి జీరోనే కదా. ఇప్పుడు శ్రీనిధి కూడా శ్రీనిధి జీరో అవుతుంది, ఆడబిడ్డ అనేది అంతే. అదే ఆడబిడ్డ. ఇంకా దాదాపు ఇంకా దాని మీద ఆశలు పెట్టుకోద్దండి అని చెప్పేస్తున్నారు. ఇంకా అందుకే ఇంకా ఎవరైనా మాట్లాడితే ఇప్పటి వరకు మీకున్నటువంటి సమాచారంలో తల్లికి వందనం కనీసం 54 లక్షల మందికి పడాలి కదా, 50 లక్షల మందికి అయినా పడిందా? ఇప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఈశ్వర్ గారు. తొలుత ఒక్క నిమిషం. ఇప్పుడు తొలుత ఏం చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో ప్రారంభంలో నారా లోకేష్ గారు, ఇదే ఈ పథకం ఈ రోజు ఉంటే డబ్బులు పడతాయి అన్నారు. చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఫస్ట్ నారా లోకేష్ గారే మాట్లాడారు, ఈ రోజు ఉంటే డబ్బులు పడతాయి అంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడే సమయంలో ఏం చెప్పారు, 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాము, 30వ తేదీ తుది జాబితా పెడతామన్నారు. ఆ తర్వాత పథకం అమలు ఎప్పుడు, ఏ రోజు డబ్బులు పడతాయని కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. మరి నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే 30వ తేదీ తుది జాబితా పెడతామన్నారు, కానీ ఆ తర్వాత ఏ రోజు అకౌంట్ లోకి డబ్బులు పడతాయి అన్నది చెప్పలేదు. అంటే లోకేష్ గారు చెప్పిన దానికి ముఖ్యమంత్రి చెప్పిన దానికి పూర్తి వైరుధ్యం ఉంది. అలా ఉంటే ఈనాడు పత్రిక ఏ రోజు డబ్బులు పడతాయి అనే దానికి జోలికి వెళ్ళలేదు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాశారు, అక్కడక్కడ డబ్బులు పడుతున్నాయంట, ఇప్పుడు అక్కడక్కడ పడుతోంది. హైదరాబాద్ లో అక్కడక్కడ ఒక్కొక్క ప్రాంతంలో చినుకు అట్లా లైట్ గా మబ్బులు ఉన్నాయి, అక్కడక్కడ పడుతుందని రాయడం. ఇప్పుడు ఇదివరకు గత ప్రభుత్వంలో ఒక స్కీమ్ ను చేయాలనుకున్నప్పుడు ఇదిగో పలానా రోజు ఇంతమంది ఖాతాల్లో ఇంత డబ్బు పడుతుందని డైరెక్ట్ చెప్పేవాళ్ళు. ఈ రోజు నారా లోకేష్ గారేమో ఈ రోజు సాయంత్రం నుండి డబ్బులు పడతాయన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో జూన్ 30కి తుది జాబితా ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడు పడతాయి ఆయన అయితే చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పడుతున్నాయని చెప్పారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, చూసే ప్రపంచం మొత్తం ఈ పథకంతో సంబంధం లేని వాళ్ళంతా, అంటే ఈ పథకానికి లబ్ధిదారులు కాని వాళ్ళంతా ఓకే తల్లికి వందనం అనే పథకం అమలు అయిపోయిందేమో అనుకోవాలి, మన కోడళ్ళకి కూతుళ్ళకి పడి ఉంటుందని ఇంప్రెస్ కావడానిక, లేకుంటే నాకు పర్లేదేమో పక్కింట్లో అందరికీ పడినాయేమో అని ఎవరికి వాళ్ళు అనుకోవాలనా? ఇంకొకటి ఏంటంటే నిశ్చితంగా గమనిస్తే ఇది ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, బాగా ప్రభావం చూపింది. దీన్ని ఆపితే బాగోదు అన్నట్టు కింద మీద పడుతున్నారు. కానీ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత
ప్రణాళికతో రూపకల్పనతో జరిగిన సూపర్ 6 లోనే ఒక భాగమై ఉంటే ఈ పథకం కూడా అంతే. అవును, దీన్ని కూడా ఎవరికొవరికి తీసుకెళ్లి లింక్ చేసి ఉండేవారు. ఈ తల్లికి వందనాన్ని కూడా విద్యాశాఖతో లింక్ చేసేసామని చెప్తూ ఉండేవాళ్ళు. అవును, ఒక్క ఏడాది ఎగ్గొట్టినట్టే కదా సార్ పూర్తిగా. రెండో ఏడాది కూడా ఎంతమందికి వస్తుందో తెలియదు. అందులో ఈ 13,000 గురించి ఏం చెప్తారు? గతంలో చాలా కఠినంగా మాట్లాడారు లోకేష్ గారు. నారా లోకేష్ గారు జగన్ గారిని సైకో జగన్ డబ్బులు లాగేసుకుంటున్నాడు టాయిలెట్ల మెయింటెనెన్స్ పేరుతో అన్నారు. ఈరోజు అదే నారా లోకేష్ గారు మేము 13,000 ఇస్తాం, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ పెట్టుకుంటామని ఆయన నోటితోనే అన్నారు. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. దానికి తోడు ఇంకో విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకు ఇచ్చారు, పిల్లలకు తప్పడం కాకుండా ఒక్కో తల్లికి 15,000 అని చెప్పారు. ఆ తర్వాత 13,000 ఇస్తూ వచ్చారు. దాన్ని విమర్శిస్తూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి 2,000 పట్టుకుంటున్నారు, మేము అలా ఉండదు, ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామని చెప్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పిల్లలు అంటే ఒక సంతానమే ఉన్న వాళ్ళ సంఖ్య 18,55,000 మంది. 18,55,000 మంది. ఇప్పుడు వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 వేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 13,000 వేస్తోంది. అంటే 18,55,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ గా వస్తున్నది ₹1 కూడా బెనిఫిట్ లేదు. చాలా మంది దాదాపు 40% వాళ్ళు ఇచ్చే లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారమే ఒక పిల్లాడు అంటే ఒక సంతానం ఉన్న వాళ్ళు 18,55,000 మంది. వీళ్ళు ఏమనుకున్నారు? కొంతమంది జగన్మోహన్ రెడ్డి టైంలో ₹2,000 స్కూల్ మెయింటెనెన్స్ పట్టుకుంటున్నారు కదా, మన చంద్రబాబు గారు వస్తే ఆ 2,000 కూడా కల్పిస్తారు, 15,000 వస్తుందని ఆశపడి ఉండొచ్చు. కానీ వీళ్ళకు ఈ 18,55,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన లబ్ధి జీరో కాగా ఒక ఏడాది ₹13,000 ఆల్రెడీ కోల్పోయారు. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత గందరగోళం అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు బటన్ నొక్కుతారు చెప్పారు కదా. బటన్ నొక్కడం ఏముంది, మూలను కూర్చున్న ముస్లాం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. అది నొక్కండి సార్ అని చెప్తుంటే ఒక్కసారి కూడా నొక్కడం లేదు. ఎందుకు ముస్లాంని తీసుకొచ్చి నొక్కిస్తే పడిపోతుంది కదా అందరి ఖాతాల్లో, సింపుల్ కదా. మూలను ఎవరన్నా ముస్లాం ఉంటే ఆమెను తీసుకొచ్చమ్మా ఒకసారి బటన్ నొక్కంటే అయిపోయింది, సింపుల్ కదా. అంతే. కానీ అది మాత్రం జరగడం లేదు. అంటే ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి విపరీతమైన గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు ఏం చేయాలి అంటే. జనాల మూడును పరిశీలిస్తున్నారా, లేకుంటే జనాల్ని సిద్ధం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ ఇకపోయినా కూడా ఏమీ కాదు అన్నట్టు. ఇప్పుడు ఇన్నిసార్లు ఇప్పటికే చాలా మంది ఒక నిర్ణయానికి వచ్చారు, ఇంతకు మించి చేసేది ఏమి ఉండదులే అనే నిర్ణయానికి వచ్చారు. అలా ఇంకా మోల్డ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? అందులో భాగంగానే లోకేష్ గారు ఒకటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తే, జీవోలో ఒకటి చెప్తే, పైగా ఏంటి ఫీజు రియంబర్స్మెంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు కూడా రాశారు, సాక్షిలోనే రాశారు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం రద్దు అన్నారు. ఇంకా అప్పుడు ఎంతమందికి వెళ్ళిపోతుందో తెలియదు. 30 లక్షలు వెళ్ళిపోయారు కదా సార్ ఇప్పటికే. కాబట్టి ఇప్పుడు 87 లక్షల మంది మొత్తం పిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 87 లక్షల మందికి ఇవ్వాలి. కానీ లేదు కదా, వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం కూడా దాదాపు 25 లక్షలు అక్కడే పోతున్నారు కదా. అవును. అంటే ఇదంతా ఏంటంటే ప్రజల్ని మోల్డ్ చేస్తున్నారు. ఇష్టపడుతూ వెళ్తే ఇంకా అడుగుతారు, వీళ్ళకు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఎగ్గొడితే ఇంకా కొత్తగా ఆశలు పెట్టుకోరు, మన మీద ఒత్తిడి ఉండదు అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి కనీసం అమలు చేస్తున్నారు. ఇది కూడా సొంతంగా రూపకల్పన చేసిన పథకం అయి ఉంటే తల్లికి వందనం గురించి కనీసం ఈ చర్చ కూడా ఉండేది కాదన్నది ఆ ఒపీనియన్ ఈశ్వర్ గారు. రైట్. ఒక ప్రతి నిత్యం వాడుతూ వచ్చారు ఒక ముఖ్యమంత్రిని. ఏమిటో ఆ దౌర్భాగ్యం తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి స్పందించలేదు, వదిలేశారు గాలికి. సరే, ఇప్పుడు ఏమైందంటే ఏ మాట అయితే అని తిట్టారో అదే రిపీట్ చేసుకుంటున్నారు. 2,000 కొట్టేస్తున్నాం మేము అని చెప్తున్నారు. మరి దీనికి ప్రజలే ఆన్సర్ చెప్పాలి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఆ బయట చూసిన తర్వాత చాలా దారుణం అనిపిస్తోంది నాకు. అమ్మఒడి ఎగ్గొట్టిన దానికంటే అన్న మాటలు మళ్ళీ అవే రిపీట్ చేయడం. మనమే తప్పు, ఎదుటివాడిని తప్పు చేసామని చెప్పి దూషించి అదే తప్పు మనం చేస్తే ఆ దోషణలన్నీ మనకు రావా? కాదు కదా ఈశ్వర్ గారు, ఇలాంటి దారుణాలు రోజు చూస్తూనే ఉన్నాం. కొత్త ఉంది కానీ అది ఒకటే ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ముందుగా ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి వెళ్ళే ముందు అసలు ఈ అమ్మఒడి అనేది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం. ఫస్ట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఈ దేశంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఏదైతే ఒక పిల్లాడినే బడికి పంపించి ఇంకో పిల్లల్ని పనికి పంపిస్తున్నటువంటి టైంలో ఆ తల్లిదండ్రులు ఏదైతే జగన్ గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు రెండో పిల్లని కూడా బడికి పంపించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈ స్కీమ్ని తీసుకొని వచ్చాం. కానీ ఫస్ట్
ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఓకే. దీంట్లో మేము వచ్చిన ఏడాది అంటే 2019 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే 2019 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2020 జనవరిలో మేము 15,000 రూపాయలు ఇచ్చాం. అంటే అదే ఏడాది ఇచ్చాం. 2019 to 20 సంబంధించినటువంటి విద్యార్థులకి 2020 జనవరి ఇచ్చాం. మళ్ళీ 2020 సంవత్సరం నుంచి 21 సంవత్సరం వరకు 2021 జనవరి ఇచ్చాం. అది 14,000 ఇచ్చాం. 1,000 రూపాయలు ఏదైతే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద అది తీసేసి, అలానే 2021-22 సంవత్సరానికి సంబంధించి 22 జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఇచ్చాం. 22-23కు సంబంధించి 2023 జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యేటటువంటి సమయానికి ఇచ్చాం. అది కూడా 13,000 చొప్పున. అది ఒక 1,000 రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, ఒక 1,000 రూపాయలేమో ఏదో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్. ఇప్పుడు నారా లోకేష్ గారు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 కట్ చేసామని చెప్తున్నారు. మళ్ళీ ఏమన్నా పొద్దున్న వచ్చే సంవత్సరం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఇంకో 1,000 రూపాయలు కట్ చేస్తారు. అసలు వీళ్ళు ఇస్తుందే మొదటి ఏడాది 0, మొదటి ఏడాది 0. ఇంక ఇల్లు ఇప్పుడు 2వ ఏడాది, 3వ ఏడాది, 4వ ఏడాది, మొత్తం 3 ఏడాదిలో ఇస్తారు ఇల్లు. 3 ఏడాదిలే. అది కూడా ఏంది, స్టార్టింగ్ వీళ్ళు 13,000, ఒక ఏడాది 0, ఒక ఏడాది 15,000 ఇస్తా అని చెప్పి 0, 2వ ఏడాది కూడా 15,000 ఇవ్వాలైతే 13,000. అది కూడా తల్లుల్లో కోత పిల్లల్లో కోత విధించారు 30 లక్షలకు పైగా. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ఇంకో అసలు ఏడాది మళ్ళీ ఎవరు లాస్ట్ ఏడాది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏడాది ఖచ్చితంగా ఇస్తారా? దానికి ఏమైనా గ్యారెంటీ? దాంట్లో సార్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఇస్తానన్నాం, ఇచ్చాం, ఒక ఏడాది ఇచ్చాం, అయిపోయింది. మీరు వారి హెడ్డింగ్ చూసారా? 10,000 కోట్లు రికార్డే. ఏం రికార్డు? 10,000 కోట్లు ఆల్రెడీ నేను రిలీజ్ చేశారంట. ఎవరికి రిలీజ్ చేశారు 10,000 కోట్లు? ఈనాడు కిరణ్ కను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, లేదంటే నారా లోకేష్ అకౌంట్కి ఏమన్నా 10,000 కోట్లు రిలీజ్ అయినాయి? కాదండి, 8,745 కోట్లు ఏది తల్లుల ఖాతాలోకి వెళ్ళేది 8,745 కోట్లు. అది కూడా ఇప్పుడు కాదు, జూలై 5వ తారీఖు వెళ్తాయని మీరే చెప్తున్నారు. అది కూడా మళ్ళీ లిస్టు పెడతారు, దాంట్లో అర్హత అనర్హత మొత్తం చూసి మళ్ళీ మరికొంతమంది మీద కోత విధిస్తారు. సో ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ 10,000 కోట్లని ఇక్కడ హెడ్డింగ్, ఇక్కడ 8,745 కోట్ల రిలీజ్. 10,000 కోట్లు రికార్డే అంట. ఇంతమంది తల్లుల్ని మోసం చేయటం రికార్డు అని రాయాలి కదా. ఇంతమంది తల్లుల్ని ఒకేసారి మోసం చేయటం అనేది రికార్డు. ఆ మోసాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి పత్రికల్లో రికార్డు అని రాయటం కూడా ఒక రికార్డు అని రాస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా. ఇది అమ్మఒడికి సంబంధించింది అంటో సార్. అమ్మఒడికి సంబంధించింది అంటూ 2 వీళ్ళు సూపర్ 6 ఏదైతే చెప్తున్నారో, ఈ సూపర్ 6 లో మొట్టమొదటి మనం ఈరోజు అమ్మఒడి గురించి తల్లికి వందనం పేరు మార్చారు. తల్లికి వందనం అంటే ఇది 15,000కి సంబంధించి కాదు సార్. నీకు 15,000 సబ్జెక్టులో ఇది ఒకటి. ఈ నీకు 15,000 మొట్టమొదటి ఏడాది పోయింది. నీకు 15,000 రెండో ఏడాదిలో నీకు 13 ఇవ్వాలా వద్దా, నీకు 13 లేదు, నీకు 13 ఇవ్వాలా వద్దా, నీకు 13 లేదు, ఇంతవరకు వచ్చింది రెండో ఏడాదిలో. 2 నీకు 18,000 అంటే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1వ తారీఖు, ఇది చెప్పింది వాళ్ళు, ప్రతి నెల 1వ తారీఖు 1,500 రూపాయల చొప్పున వేస్తాం. ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి వేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,07,00,000 మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం 2,07,00,000 మంది ఉన్నారు ఏదైతే ఆడబిడ్డలు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మొత్తం ఆడబిడ్డలు 2,07,00,000 మంది ఉన్నారు. అంటే నెలకు 15,000 చొప్పున ఈ పథకానికి 37,313 కోట్లు ఇవ్వాలి. మొదటి ఏడాది 0, నీకు 18 పోయింది. రెండో ఏడాది ఇప్పుడు ఏం చెబుతున్నాడు, P4కి అనుసంధానం చేస్తా అంటున్నాడు. అసలు ఈ P4 ఏంటి? ఈ P4 కార్యక్రమానికి దానికి లింక్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,48,00,000 వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారు. 1,48,00,000 వైట్ రేషన్ కార్డుదారులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, P4 అని చెప్పి ఓ సర్వే చేసి కేవలం 19 లక్షల కుటుంబాలు మాత్రమే పేదలు ఉన్నారని డిసైడ్ చేశారు. 19,15,000. 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఎక్కడ, 19.15 లక్షల ఏదైతే పేద కుటుంబాలు ఎక్కడ? దీనిలో 62,970 బంగారు కుటుంబాలను గుర్తించారంట అప్పటి వరకు. 62,970. 1,48,00,000కి 62,970 బంగారు కుటుంబాలను గుర్తించి 5,325 మంది మార్గదర్శకులు అంటే వ్యాపారవేత్తల్ని వాళ్ళకి అనుసంధానం చేసామని ప్రభుత్వం చెబుతుంది. అంటే బిలో 1%. అంటే 60,000 కుటుంబాలు బంగారు కుటుంబాలు, 60,000 కుటుంబం, 5,000 మంది మార్గదర్శులు. మిగతా 1,40,00,000 1,48,00,000 తెల్ల రేషన్ కార్డుదారుల్లో వాళ్ళు 62,970 బంగారు కుటుంబాలు. వీళ్ళేమో బంగారు, వాళ్ళేమో కంగారు. ఇంకా కంగారు ఇది బంగారు కుటుంబాలు, అవి కంగారు కుటుంబాలు. 1,47,00,000 కంగారు కుటుంబాలు, 62,000 కుటుంబాలు బిలో 1%. వీళ్ళకి వాళ్ళు ఏదో 5,000 10,000 సహాయం చేస్తారు వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు కూడా ఉంది ఇలానే పారిశ్రామికవేత్తలు ఏదైతే వాళ్ళు కొంతమంది చేస్తూనే ఉంటారు సహాయం. కానీ దీనికి P4కి లింక్ ఏంటి? నెల 1వ తారీఖు 1,500 వాళ్ళు వేస్తారు అకౌంట్లోకి.
వాళ్ళు నెల నెల 1500 వీళ్ళకి జీతం తరపున ఏమైనా వేస్తారా? సో అది మరి 1,49,00,000 మందికి వేయాలి కదా ఆ లెక్క ప్రకారం. అంటే నీకు 18,000 కూడా ఉష్కాకి అయిపోయింది. మూడో దానికి వచ్చేటప్పటికి నీకు 20,000, అంటే ప్రతి రైతుకి 20,000. మొదటి ఏడాది 20,000 ఏ రైతుకి వీళ్ళు వేయలా, ఒక్క రైతుకు కూడా మొదటి ఏడాది వేయలా. అంటే మొదటి ఏడాది అమ్మఒడి 0, ఏదైతే ఆడబిడ్డ నిధి 0, ఏదైతే అన్నదాత సుఖీభావ 0. అంటే నీకు 15,000 0, 18,000 0, 20,000 0. సో రెండో ఏడాది దీనికి సంబంధించి ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఏందనేది క్లారిటీ లేదు. సో నాలుగోది వచ్చేటప్పటికి నీకు 36,000, అంటే నీకు 3,000, నీకు 3,000 చొప్పున ప్రతి నెల 1వ తారీఖు నిరుద్యోగ భృతి. మొదటి ఏడాది 15 పోయింది, 18 పోయింది, 20 పోయింది, 36 పోయింది. రెండో ఏడాది అయితే 18 ఉష్కాకి అసలే 0, రెండో ఏడాది 36 0, 20 ఏమో ఇస్తానంటున్నారు. సో 15 ఇచ్చేసాం అంటున్నారు కానీ ఎవరి అకౌంట్లో పడలా. ఇది 4కు సంబంధించి. ఇంకోటి 5, 3 సిలిండర్లు 1,54,00,000 ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీపం పథకం కింద లబ్ధిదారులు ఉంటే దానికి 4,115 కోట్లు అయ్యిద్దండి. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 800 కోట్లు మొదటి ఏడాది. అది కూడా ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి డబ్బులు ఇంకా పడలా. అది కూడా ఏక నిరంజన్ లాగా ఒకటే సిలిండర్, 3 సిలిండర్లు ఇస్తానని ఒకటే సిలిండర్, దానికి కూడా ఇంకా డబ్బులు పడలా మొదటి ఏడాది. అది కూడా ఉష్కాకి. ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ ఇచ్చేశారు వాళ్ళు చెబుతుంది. యాడ్ ఇచ్చారంటే ఈనాడు పేపర్లోను వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో నిన్న మీరు అన్న సూపర్ 6 కాదండి, సూపర్ 6తో పాటు ఇదిగోండి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలు అని చెప్పి 142 లిస్ట్ ఇచ్చారు. ఎన్ని? 142 రికార్డ్ సార్, పెద్ద రికార్డు. ఎందుకంటే సూపర్ 6తో పాటు 143 హామీలు కదా, 142 ఇచ్చేశారు ఆల్రెడీ. ఒకటే ఏదో ఉంది పెండింగ్, అది వరకు రేపు ఇచ్చేస్తారు. సో మీరు ఒకటి అడగద్దు, 99% వాళ్ళు పూర్తి చేసినట్టు అని చెబుతారు. 99.99. దీంట్లో చూడండి సార్, 14 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేసాం ఏడాది కాలంలో. ఈ 142లో ఈ 142 ఎంత కామెడీగా ఉంటాయంటే దాంట్లో చూడండి, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారంట, అట్లానే తల్లికి వందనం ఇచ్చేశారంట, పూర్ టు రిచ్ 1,00,000 కుటుంబాలను దత్తత ఇచ్చేసి వాళ్ళందరూ బంగారు కుటుంబాలు అయిపోయినాయి అంట, 12 వృద్ధాశ్రమాలు కట్టారంట, ఇంటింటికి తాగునీరు ఇచ్చేశారంట, ఏదో వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చేశారంట, నిరుద్యోగ భృతి ఇచ్చేశారు, వేద విద్యార్థులకు ఇచ్చారు నెల నెల. ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీపై తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారంట, ఇంటింటికి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు ఇస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అయిపోయింది, గంజాయి డ్రగ్స్ నియంత్రణ అయిపోయింది, తిరుమల ప్రక్షాళన అయిపోయింది, తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం అయిపోయాయి, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేశారు, పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ఇచ్చేశారు, ఏదైతే ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది, ఇంటి నిర్మాణానికి 4 లక్షల డబ్బులతో పాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేశారు, మంజూరు అయిపోయింది. ఇవన్నీ చూడండి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సాహం ఇచ్చేశారు, 170 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టేశారు, విశాఖ ఐటీ హబ్ అయిపోయింది, పోలవరం పరుగులు పెట్టిస్తాం, పూర్తి చేస్తాం 1వ సంవత్సరంలో, గాలేరు నగర పనులు వేగంగా, హంద్రీనివా పనులు వేగంగా, ఉత్తరాంధ్రలో వేగంగా అయిపోయినాయి, వేగంగా అయిపోయినాయి. ఈ 142 అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్లో పెట్టి, అసలు పెట్టిన వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారంట, ఇవన్నీ చేశారంట. ఎంత దారుణం. భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు పేరు ఎవరు పెట్టారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరుని మీరు పెట్టేశారని చెప్పుకొని నిన్న సుపరిపాలన అని పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఒక సాక్షి దినపత్రిక తప్ప అన్ని పేపర్లకు యాడ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ పేపర్లో, ఉర్దూ పేపర్లో, హిందీ పేపర్లో, తెలుగు పేపర్లో. ఏం సార్ సుపరిపాలన అంటే ఏముంది? రోజుకు ఒక రేపు జరిగితే సుపరిపాలన అయింది, అది 2 రోజులకు హత్య జరిగితే సుపరిపాలన, అంత ఆడబిడ్డలు మోసం చేస్తే సుపరిపాలన. సో సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. రైట్. రామ్నాథ్ గారు, సూపర్ 6 ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పినట్టే గతంలో కూడా రుణమాఫీ చేసేసామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ అనుభవం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిలో మార్పు లేదు, ఆయన నమ్మే వాళ్ళలో కూడా మార్పు లేనట్టుగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లెక్క కరెక్ట్ అయ్యేది దీంట్లో ఈక్వేషన్ లో. ఆయన అభిప్రాయం ఏంటంటే ప్రజలు షార్ట్ మెమరీతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినా సరే మహా అంటే ఒకసారి ఓడిస్తారు, మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు వచ్చేసరికి మన మీడియా బలంతో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేసేసి మనం ఇంకో సూపర్ 6 అని ఈసారి సూపర్ 11 అని ఇస్తే మళ్ళీ నమ్మేస్తారు జనాలు అన్నది ఆయన కాన్సెప్ట్. చాలా సింపుల్ గానే. ఇప్పుడు ఎందుకు అన్నదాత సుఖీభవన్ కూడా ఇలాగే చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఎట్టిస్తావు, నువ్వు సొంతంగా ఇవ్వాలి కదా అని మాట్లాడారు. వీళ్ళు ఏమన్నారు, మన మేనిఫెస్టోలో 20,000 ఇస్తామని చెప్పారు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వంతో కలిపి అని చెప్పలేదు. ఈ రోజు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తాము, మేము ఇచ్చేది 14,000 అని చెప్తున్నారు. ఇంకా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ కొద్దిగా పొడిగింపు ఏంటంటే, మనం నిశ్చితంగా గమనిస్తే ఈ పథకాలన్నింటినీ జూలై, ఆగస్టు, జూన్ లేక్ తెస్తూ ఉన్నారు. ఎందుకు తెస్తున్నారు? ఆల్రెడీ 1 year ఎగరగొట్టేశారు కంప్లీట్ గా. అది చెప్పాలంటే ఒక పింఛన్లు తప్పించి మిగతాదంతా 0 వెల్ఫేర్ ఇయర్ గా నడిచిపోయింది అంతా. ఇప్పుడు చేశారు.
మళ్ళా 29 ఎలక్షన్ కి ముందు ఏ మార్చిలోనో లేకుంటే ఏప్రిల్లోనో ఎన్నికలు జరుగుతాయి. అయిపోయింది. అంటే 3 ఏళ్ళు ఇస్తారు ఇవ్వాల్సింది అనుకుంటే, ఇచ్చేది కూడా 3 ఏళ్ళకు మాత్రమే. మళ్ళా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే అంటే ఆ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది, ఎలక్షన్ జరుగుతాయి, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల జోన్ లోనికి నెట్టేస్తూ ఉన్నారు. అంటే 3 ఏళ్ళకు మాత్రమే ఇవ్వడానికి చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారని కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన, ప్రజలకు ఇవన్నీ ఏం గుర్తుండవు, ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అవన్నీ తర్వాత అంశమని. ఇంకోటి కూడా ఆలోచించాలి ప్రజలు ఏంటంటే, ఒకటి ఈ 5 ఏళ్లలో ఏం చేశామనే దానికంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఏ పార్టీ ఏ హామీ ఇస్తుంది అన్న దాని మీద ఓటింగ్ చేస్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బ తగిలింది. 5 ఏళ్ల పాటు సిన్సియర్ గా మొత్తం ఆల్మోస్ట్ స్కీమ్లన్నీ అమలు చేసినప్పటికీ కూడా పబ్లిక్ జరుగుతున్నది కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ఇదంతా ఇస్తారంట కదా, సూపర్ 6 అన్ని ఇస్తారంట కదా అని ఒక అత్యాశతో ఆలోచించారు. ఇప్పుడు మొత్తానికి ఎసరు వచ్చే పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతోనే ఉన్నారు. ఏదో తప్పదు కదా అన్నట్టుగానే తప్పించి ఇంకొకటి కూడా అన్నారు, ఎవరు చెప్పారా నీ కళ వచ్చిందా, నేను రుణమాఫీ మొత్తం చేస్తానని నేను ఎప్పుడు చెప్పానో అంటున్నారు. ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఇప్పుడు ఉంది, ఎవరు ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఎందుకు సాక్షి మీడియా ఇంత టార్గెట్ అవుతోంది అంటే సాక్షి తప్ప ఎవరు ప్రశ్నించడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఎవరు చెప్పారు నీకు ప్రతి మహిళకు 1500 ఇస్తామని ఎవరు చెప్పారు, సాక్షి వాళ్ళు చెప్తే మీరు రాసేసుకుంటారా అని కూడా అంటారు. గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణం అని ఎవరు చెప్పారు, సాక్షి వాళ్ళు చెప్తే రాసుకుంటారా మీరు? మీకు ఎవరు చెప్పారు, సాక్షి చెప్తే రాసుకుంటారా మీరు? నిరుద్యోగ వృద్ధి గురించి ఏం చెప్తున్నారు, నేను దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కి అటాచ్ చేయడం కాకుండా అంటే మేనిఫెస్టోలో ఉంది కదా, అది తీసి చూపించే అవకాశం ఉంటుందా, దాన్ని వెబ్సైట్ నుంచి తీసేస్తారు పూర్తిగా? అదే ఈసారి వైసీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్నారు మేనిఫెస్టోని, అది వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయిపోయింది. అప్పట్లో అయితే మేనిఫెస్టో సైట్ నుండి తీసేశారు, వెబ్సైట్ నుండి. అవును, ఈసారి అవకాశం లేకుండా ఈసారైనా ఉంటుందా, ధైర్యంగా ఉంచగలుగుతారా? ఇది చాలా కీలకమైన పాయింట్. మేనిఫెస్టో అంటే ఇవాడి తీసేసే వాళ్ళు మనం ఉంచినా ఉంచకపోయినా వాళ్ళ దగ్గర చాలా ఎన్ని కాపీలు కావాలో అంతమంది దగ్గర కాపీలు ఉన్నాయి కాబట్టి తీసేసి మళ్ళీ ఆనింది ఎందుకు అనే ధోరణితోనే ప్రభుత్వం. రెండోది, ఈ మేనిఫెస్టో పెట్టుకొని ధైర్యంగా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళగలరా, ఇంటింటికి వెళ్ళగలరా? ప్రజల్లోకి ఎందుకు వెళ్తారండి, ఆ పని అవసరం లేదంటుండేదా? ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఏ వైసీపీ వాళ్ళు సాధించారు, వైసీపీ వాళ్ళు వెళ్ళి ఏం సాధించారు అంటే పబ్లిక్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది కాకుండా భవిష్యత్తులో జరుగుతున్నది ఏంటి అని ఆలోచించిన వాళ్ళు ఉన్నంత కాలము చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఈజీగానే ట్రాప్ చేస్తుంటారు. ఆయన అంతే 5 ఏళ్ళకు సైకిల్ పెట్టుకున్నారు, 5 ఏళ్ళు అధికారంలో ఉందాం, కావాల్సినంత అప్పుడు మన సొంత దుకాణాలు సర్దేసుకుందాం, మళ్ళీ ఆ తర్వాత ఆ డబ్బులతో ఆ సంపదనతో మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఫైట్ చేద్దాం, మనకు కావాల్సిన మీడియా ఎలాగో మనకి అందుబాటులో ఉంటుంది, విపరీతంగా ప్రభుత్వాల మీద విషయం చిమ్మేసి ప్రజల్ని మళ్ళీ మార్చేద్దాం అనే ధోరణితో ఉన్నారు. ఇక్కడంతా ఇబ్బంది అంతా ఎక్కడ నుండి వస్తుందంటే ప్రజల నుండి కూడా వస్తుంది కొద్దిగా ఇబ్బంది. రైట్, నిజంగా పథకాలు ఇచ్చేటప్పుడు ఏదన్నా ప్రభుత్వాలు అయితే చాలా యాక్టివ్గా కనపడతారు. నేను మీరు కావాలంటే ఒకసారి నేను నా వీడియోని ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు ఏదో ముభావంగా దీనంగా ఏదో వాళ్ళ హెరిటేజ్ ఆస్తులు ఏదో ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా 7,000-8,000 కోట్లు అంత దీనంగా ఫేస్ పెట్టి అసలు ఏదో యాక్టివ్గా నిజంగా తల్లులకి పిల్లలు స్కూల్కి నిన్న మీరు అమ్మఒడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నేను ప్రెస్ మీట్ పెట్టారు కదా, అవును, దాన్ని ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఆ వీడియోలో దీనంగా ఉన్నారా, దీనంగా అసలు లేదు వీళ్ళ ఏదో ఆస్తి ఇస్తున్నట్టుగా హెరిటేజ్ ఆస్తినే ఉన్న ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా చూడండి కూర్చొని ఇద్దరు కూర్చున్నటువంటి సూపర్ 6 బయట ఒకసారి ప్లే చేయండి. మొత్తం 4 మందం అన్నారు కదా ప్రజలకి, సూపర్ 6 కూడా కదా కూర్చొని ప్లే చేస్తే అందులో మీరు అంటున్న ఎక్స్ప్రెషన్స్, మీరు అంటున్న దీనంగా లేదా హెరిటేజ్ ఆస్తులు ఇచ్చేస్తున్నట్టుగా నిజంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చేటప్పుడు చూడండి, చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో వాళ్ళు దీనంగా ఉన్నారనేస్తే ప్రజలకు అర్థం కావాలి కదా, ప్లీజ్. రైతు బంధుని చెప్తాను, రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం, రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది, ప్రిపరేషన్స్ అవుతున్నాయి, ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేసి తల్లులు పిల్లలకు సంబంధించిన కార్యక్రమం సార్. నిన్న స్కూల్కి వెళ్తున్నారు, చాలా ఎంత యాక్టివ్గా నిన్న స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎంత యాక్టివ్గా వాళ్ళకి సంబరాలు చేసుకోవాల్సినటువంటి రోజు వాస్తవంగా నిజంగా వాళ్ళకనే అకౌంట్లో డబ్బులు ఎత్తే, కానీ అకౌంట్లో నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరి స్టేట్మెంట్లో గ్యాప్ ఉన్నట్టే ఇద్దరు కూడా గ్యాప్లో ఎందుకు నిలబడ్డారు? ఎందుకు గ్యాప్లో నిలబడ్డారు అనేది నేనైతే దాని గురించి కాదు, కానీ సో ఒక శాస్త్రంగా ఏంటంటే
నిజంగా ఇది వీళ్ళు ఇచ్చేది నిజంగా మీకు ప్రజల ఇస్తుంటే సొమ్ముని మీరు సంతోషకరమైన ఇస్తున్నారు వార్త కదా, ఎందుకు అంత ప్రజలకి. జగన్ ఏమన్నా సొంత జేబుల్లోంచి ఇచ్చాడని ఆ రోజు మీరే మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు మీ సొంత జేబులోంచి డబ్బులు ఇవ్వట్లేదు, మీ హెరిటేజ్ నుంచి ఇంకో వ్యాపారం నుంచి ఇవ్వట్లేదు కదా. ప్రజల పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బులనే కదా మీరు కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రజలకు పంచేది. మరి అంత యాక్టివ్గా లేకుండా ఏదో అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈ ప్రజలంతా గొడవ చేస్తున్నారు, ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా మమ్మల్ని ఎంటబడుతున్నారు, ఎప్పుడు ఇస్తారు ఈ పథకాలు ప్రజలేమి పెద్దగా వెంటబడింది ఏం లేదు కానీ అడుగుతున్నారు. పార్టీ అధినేత అందుకని ఏదో ఇవ్వాలి కదా అనే దాంట్లో ఏదో కొంతమంది కట్ చేసి ఇస్తున్నట్టుగా, ఏదో అసలు ఎందుకు ఈ పథకాలు ఇస్తున్నావు అనే ఫీలింగ్ తో ఇచ్చినట్టుగా నేను అది కనపడతా ఉన్నా. మీరు కూడా వేరే ఇదే లేనట్టుగా 24 గంటలు ఎక్కడ తల్లికి వందనం ఎక్కడ పెట్టుబడి సాయం సార్ మీ పార్టీ అయితే మీరు ఇల్లు కాదేశ్వర్ గారు, మీరైతే ఇల్లింటికి వెళ్ళి మొత్తం డీజేలు పెట్టుకొని నీకు 15 డాన్సులు ఎత్తా మాట్లాడినప్పుడు లేదు. మేము ఎప్పుడు ఇస్తారండి నీకు 15 అంటే వచ్చిందా? మీరేం డాన్స్ అదే ఇంకో పిల్ల వస్తుంది నీకు కూడా 15 అన్నప్పుడు లేదు. మేము ఎందుకు ఇవ్వలేదు మాట్లాడేదంటే మీకు బాధ వస్తే వాళ్ళకి ఎట్లా? మరి అలా దీనంగా ఉన్నారు ఇవ్వడానికి డబ్బులు అంటే. ఇంకా మీరు మీ పార్టీ అధినేత ప్రెజర్ పెట్టి ఎప్పుడు ఇస్తారు ఇస్తారంటే కనీసం అనౌన్స్మెంట్ వరకు 2,000 రూపాయలు సంతోషించారు సార్. వాళ్ళు ఇస్తానందు 15,000, వాళ్ళు ఇస్తానందు 15,000. దాన్ని కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. మొదటి ఏడాది ఇవ్వలేదు, ఇది పెద్ద దారుణం. రెండో ఏడాది కూడా 15,000 13,000 అయ్యింది. ఆ 13 అన్న మొత్తానికి ఇస్తున్నారంటే లేదు. మరి దానికి కూడా ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇస్తున్నారంటే మళ్ళీ దానికి ఇన్ని ఆంక్షలు, మళ్ళీ ఆంక్షలు పెట్టి సచివాలయాల్లోకి వెళ్ళి డిస్ప్లే బోర్డులో చూసుకోవాలంటే ఇవాళ రాశారు జూలై 5 పడతాయేమో క్వశ్చన్ మార్క్. అది కూడా పడతాయేమో, ఏదో జూన్ 12 రిలీజ్ చేసామంటారు, జూలై 5 పడతాయో లేదు తెలియదు. సేమ్ గ్యాస్ సిలిండర్ లాగా ఇది కూడా గ్యాస్ సిలిండర్ కూడా అండి. మీరు ముందు సిలిండర్ డబ్బులు కట్టండి, మళ్ళీ కడితే 24 గంటలు 45 గంటల్లో ఇస్తామన్నారు. కానీ ఈ రోజు 4 నెలలు 5 నెలలు అయినా కూడా ఇప్పటికీ చాలా మందికి రానటువంటి పరిస్థితి ఉంది. అవును, ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రామనాథ్ గారు సమయం లేదు కానీ కన్క్లూడ్ చేయండి సార్ దీనిపైన. ఇప్పుడు నిన్న ఇంకో విషయం కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి పరపతిని కోల్పోయి లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. మరి గనులన్నీ మొత్తం 90 లక్షల కోట్ల రూపాయలు వినా గనుల్ని తాకట్టు పెట్టింది ఎవరు? నిన్న ప్రెస్ మీట్ లో గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ఎప్పుడైనా సరే సుదీర్ఘంగా గంటపాటు ప్రెస్ మీట్ పెట్టి అడగండి అనే వ్యక్తి తాను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఓకే బాయ్ అంటూ మైక్ ఆఫ్ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒకరికిద్దరు కలగ చేసుకొని అడిగితే మరీ మీడియాని స్పేస్ చేయలేకుండా వెళ్ళిపోయారు అనుకుంటారేమో అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. ఇంకోటి ఆ పొద్దు ఘటనకు సంబంధించి అక్కడ పోలీసుల్ని ఫస్ట్ తప్పు పట్టాలని. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత వేల సంఖ్యలో అక్కడికి కార్యకర్తలు అంతా వస్తారని పోలీసులకు తెలుసు. ఆయన కొత్తగా రాలేదు. అలాంటి చోటకి ఒక 10 మందో 20 మందో 30 మందో మహిళల్ని పంపించేసి నల్ల బెలూన్లు తీసుకొని వాళ్ళు నిలబడే పరిస్థితిని కల్పించి వాళ్ళు కాన్వాయ్ మీద చెప్పులు వేసే, ఆ గుంపులో నుండి ఎవరో చెప్పులు వేసే పరిస్థితి వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఫస్ట్ 1000 మంది కార్యకర్తల్ని పక్కకు పంపించడం సాధ్యం కాదు ఏ ప్రోగ్రాంలో అయినా. అలాంటి చోట ఓ 30 మంది వెళ్ళి మహిళలు అక్కడ ఆందోళన చెందుతూ నిరసన కార్యక్రమాలు జరుపుతుంటే ఫస్ట్ వాళ్ళని అక్కడి నుండి పంపించాలి కదా. పోలీసులు ఎందుకు పంపించలేదు? పైగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ తర్వాత నిన్న ఈనాడు పత్రికలో కూడా రాసుకున్నారు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను కొట్టారని. ఎందుకు వెళ్ళారు? ఏం పని అండి? ఇప్పుడు ఒక పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు 1000 మంది సంఖ్యలో అక్కడ ఉన్నప్పుడు రకరకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బూతులు తిట్టి కాన్వాయ్ మీద చెప్పులు వేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు తిరిగి ప్రతిఘటిస్తారు అన్న విషయం అక్కడికి వెళ్ళిన మహిళలకు తెలీదా? అక్కడున్న పోలీసులకు తెలీదా? అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఏదో చేయాలి, కార్యకర్తలు ఎవరన్నా ఉంటారు ఆవేశంలో ఏదైనా చేస్తే దాన్ని పట్టుకొని మళ్ళీ మహిళల మీద దాడి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఇదే అని చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది అర్థమవుతుంది. కానీ ప్రజలు కామన్ సెన్స్ తో ఆలోచిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి. పోలీసులు వాళ్ళని ఆ మహిళల్ని అక్కడికి అలో చేయడం కరెక్టా కాదా? ఒకవేళ పోలీసులకు తెలియకుండా వచ్చింటే వెంటనే అక్కడి నుండి వాళ్ళని తీసుకెళ్లడం అవసరమా కాదా అన్నది ఆలోచించుకోవాలి. ఇవన్నీ జరగలేదు అంటే ఇది ప్రీ ప్లాన్ గా వైసీపీ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి, వైసీపీని దెబ్బ కొట్టడానికి ఆర్గనైజ్డ్ గా చేస్తూ ఉన్నారేమో అన్న అనుమానం అయితే కలుగుతోంది ఈశ్వర్ గారు. నిన్న అక్కడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి హత్యాయత్నం కేసు పెట్టారు. హత్యాయత్నం కేసు అంటే ఎవరన్నా చంపడానికి వచ్చారు వీళ్ళని చెప్పి కేసు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎవరిని వెళ్తే మీ మీద కేసులు పెడతామనేటటువంటి ఇండికేషన్ రామగిరిలో కావచ్చు, మన రామగిరిలో కావచ్చు, మన గుంటూరులో మిచ్చాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. ఇప్పుడు చూస్తే 18 మంది మీద పెట్టారంటే 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా సంఖ్య పెంచుతారు కూడా వీళ్ళు. అంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అసలు వాళ్ళకి? జెడ్పీఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తి వస్తుంటే వాళ్ళు ఎవరో నిరసన తెలుపుతాం తెలుగుదేశం అలాంటి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు?